షాద్నగర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని అన్నారు. భూపాల్ చారి మాట్లాడుతూ రాష్ట్రంకు పట్టిన శని కేసీఆర్ అని, ఈసారి బీజేపీ ప్రభుత్వం రావాలని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మా అసెంబ్లీ కన్వీనర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇస్తున్న మహాధర్నాకు మద్దతుగా వచ్చిన శ్రేణులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అనేక బంధులు, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కొత్తగా మోసానికి తెరలేపిన కులలక్ష్మి పథకము, మరి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయిందో తెలియదు, ఇట్లా అనేక పథకాలు రూపకల్పన చేసి ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి వస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకే ఒక హెచ్చరిక చేయదలుచుకుని, మీరు ఈ బంధులన్నీ అమలు చేయకపోతే మీరు గ్రామాలకు వచ్చే రోడ్లని సడక్ బంద్ చేసి మీ గ్రామాల్లో రాకుండా ఆపుతాము ఈ భారతీయ జనతా పార్టీ శ్రేణులు అని చెప్పి ఇవాళ మా భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా ఘంటాపథంగా చెప్తా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు అట్లానే కేసీఆర్ ప్రభుత్వం మీరు గమనించండి, గ్రామాల్లో తిరుగుతుంటే అనేక గ్రామాలలో మాకు పెన్షన్లు రాలేదని, మాకు రేషన్ కార్డులు రాలేదని, మా ఇండ్లు కూలిపోయినాయి, మాకు సాయం చేసే మనిషి లేడని, మాకు అంగవైకల్యం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇంకా ఈ పెన్షన్లు రాస్తలేరని చెప్తున్నారు. మీ బంధుల పేరు మీద, రకరకాల బంధుల పేరు మీద చేస్తున్న ఈ స్కీమ్లని అమలు చేసి మాత్రమే గ్రామాలకు రావాలి. లేకపోతే గ్రామాల్లోకి వచ్చే రోడ్లను తవ్వి మీ యొక్క వాహనాలను బంద్ చేస్తారు ఈ భారతీయ జనతా పార్టీ శ్రేణులని చెప్పి గుర్తు చేసుకోండి. ఖబర్దార్, ఈసారైనా మీరు ప్రజల మన్నన పొందాలంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి గ్రామాలకు వచ్చేది నేర్చుకోండి. కానీ పుట్టిగా దండం పెట్టి మళ్ళీ కొత్త హామీలు ఇచ్చిపోతే నమ్మే పరిస్థితి లేరు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ శ్రేణులని ఇవాళ బంద్ సందర్భంగా, ఇవాళ మా రాస్తా రోకో సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుని పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరుపేదలకు ఏవైతే అవసరం ఉందో దాని మీద ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో ఉద్యమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు షాద్నగర్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. రాస్తా రోకో చేయడానికి కారణం అంటే 10 సంవత్సరాలు అయింది కేసీఆర్ అధికారంలోకి వచ్చి. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, దళితులకు 3 ఎకరాలు, గిరిజనులకు 3 ఎకరాలు అని చెప్పి మోసం చేసి ఆయన ఇప్పటికీ 100, 150 అబద్ధాలు ఆడడం జరిగింది.
ఇప్పటి వరకు నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా 10 సంవత్సరాల దగ్గరకు వచ్చి ఒక్కరు కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు. పెండింగ్ లో ఉన్న రేషన్ ఎంతో మందికి రేషన్ కార్డులు ఇచ్చేది ఉంది, రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా పింఛన్లు కూడా చాలా మందికి పింఛన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలని చెప్పి ఈ 3 డిమాండ్లతో ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాము. మీరు ఎంబడే ఈ వారం 10 రోజుల్లో కూడా మీరు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మీరు చొరవ తీసుకొని ఖచ్చితంగా నిరుపేదలకు మీరు ఇండ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము బీజేపీ శాఖ తమ డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇవ్వని మీరు గద్దె దిగిపోవాలి, ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి కూడా గద్దె దిగాలి. మీకు అర్హత లేదు, ఇక 10 సంవత్సరాలు మీకు అర్హత లేదు, మీరు ఓట్లు అడగడానికి కూడా మీకు అర్హత లేదు. ఇక కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు నా శారదా నియోజకవర్గంలో ఉన్న లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు ఇక్కడ నిర్మిస్తామని చెప్పి దాని విషయంలో ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ లక్ష్మీదేవపల్లి నిర్మాణం చేపడితే శారదా నియోజకవర్గానికి చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాలకు నీళ్లు వచ్చి ఎవరు భూములు అమ్ముకోకుండా అందరూ కూడా పచ్చని పంట పండించి మంచి అందరూ రైతులందరూ అభివృద్ధి చెందుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు షాద్నగర్ చౌరస్తాలో రస్తారోకో చేయడం జరిగింది. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అలాగే రేషన్ కార్డులు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని ఇలా నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రస్తారోకో చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చింది కానీ నేటి వరకు నెరవేర్చలేదు. ఆ రోజు చెప్పిండు అల్లుడో సేయడం అనుకోవాలి, ఇంట్లో సేయడు ఉండాలి, ఇంట్లో లేడు ఉండాలని ప్రశ్నించిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా ఇలా డబుల్ బెడ్రూమ్ లేవు. ఎందుకు కట్టలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంతవరకు కూడా ఇప్పుడు గృహలక్ష్మి అని ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఇదన్నీ కూడా అభూత కల్పన. ఎందుకంటే ఇచ్చేది ఉంటే ఇప్పటికే 9 సంవత్సరాల్లో ఎన్నో ఇల్లు కడుతుండే, ఇవాళ ఏ గ్రామంలో కూడా ఇంతవరకు కట్టలేదు. ఇవాళ ఎన్ని 2857 అప్లికేషన్ ఇలా మా ఫరూక్నగర్ మండలంలో రావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అప్లికేషన్ వచ్చినా ఇచ్చేది 3000. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, ఎలక్షన్లకు పోవడానికి మాత్రమే గృహలక్ష్మి కార్యక్రమము కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి అర్హులైన అందరు పేదలకు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.